దేశాన్ని డ్రగ్స్ ముంచెత్తుతున్నాయి. విదేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా పెడ్లర్స్ డ్రగ్స్ అక్రమ దందా సాగిస్తున్నారు. యువతను మత్తులో ముంచి కాసులు వెరకేసుకుంటున్నారు. లేటెస్ట్ గా కచ్ జిల్లాలో 130 కోట్ల రూపాయల విలువైన కొకైన్ ను పోలీసులు పట్టుకున్నారు. గుజరాత్ డ్రగ్స్ డెన్ గా మారుతోందా? ముఖ్యంగా తీర ప్రాంతాన్ని డ్రగ్స్ ముఠాలు అడ్డాగా మార్చుకుంటున్నాయా? ఇటీవల అధికారుల దాడుల్లో పట్టుబడుతున్న డ్రగ్స్ ను చూస్తే అదే అనిపిస్తోంది. తీరం నుంచి డ్రగ్స్ అక్రమ సరఫరా చేయడానికి వీలుగా ఉండడంతో డ్రగ్స్ ముఠాలు అవకాశంగా మార్చుకుని చెలరేగిపోతున్నాయి. దేశంలోకి పంపి యువతను నిర్వీర్యం చేస్తూ కోట్లాది రూపాయలను దండుకుంటున్నాయి. గుజరాత్లోని కచ్ తీరంలో 130 కోట్ల విలువైన కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీధామ్ పట్టణంలోని మితిరోహర్ ప్రాంతంలోని సముద్ర తీరంలో స్మగ్లర్లు మాదక ద్రవ్యాలను దాచిపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టి 13 ప్యాకెట్ల కొకైన్ ను పట్టుకున్నారు. దీని విలువ 130 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. వీటిని తరలిస్తున్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో ఇదే ప్రాంతంలో 800 కోట్ల విలువైన 80 కొకైన్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సోదాలు దాడులు చేస్తున్నా డ్రగ్స్ దందా ఆగడం లేదు. విదేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలు ఆపై స్థానికంగా విక్రయిస్తూ కోట్లు దండుకున్నాయి.